భారతీయ రైల్వే చరిత్రలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 10 కోచ్లతో రూపొందించిన ఈ రైలు ప్రపంచంలోని అత్యుత్తమ శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగు తీయనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్ పర్యటనలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజిన్తో నడిచే డెము రైలును ఆధునికీకరించి 1200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ను అమర్చారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువడడం వల్ల పర్యావరణ కాలుష్యానికి తావుండదు. 10 కోచ్లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో సుమారు 2600 మంది ప్రయాణించే వీలుంది. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్తో పాటు 75 పునరాభివృద్ధి చేయబడిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఎయిర్పోర్ట్ను తలపించేలా 26 కోట్ల రూపాయలతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఇక్కడ 12 మీటర్ల వెడల్పైన సరికొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. గతంలో ఉన్న 2 లిఫ్టులకు అదనంగా మరో 2 కొత్త లిఫ్టులు, 2 ఎస్కలేటర్లను అందుబాటులోకి తెచ్చారు. సరికొత్త లైటింగ్, ల్యాండ్స్కేపింగ్తో పాటు ప్లాట్ఫామ్లపై అదనపు షెల్టర్లు, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు, గుణదల స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో రాయనపాడు రైల్వే స్టేషన్ పనులు పూర్తి కావడంతో ఆ స్టేషన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్లు ఉండగా వీటి పెంపునకు అవకాశాలు లేవు. విజయవాడ స్టేషన్కు వచ్చే పలు రైళ్లను శివారు ప్రాంతాల మీదుగా నడిపే క్రమంలో రాయనపాడు స్టేషన్ను సిద్ధం చేశారు. ఈ స్టేషన్ను 39 కోట్లతో శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేశారు. అధునాతన సెక్యూరిటీ వ్యవస్థలు, 5G టవర్ను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేలా కొండపల్లి బొమ్మల చిత్రాలతో స్టేషన్ ముఖద్వారాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.